సార్ నాకు ఒక వన్ డౌట్. నేను హెచ్బిఏవన్సి రెగ్యులర్గా చెక్ చేసుకుంటున్నాను. మరి ఇంకా ఏమైనా టెస్ట్ చేయించుకోవచ్చా? ఏదైనా సలహా ఇస్తారా? బేసిక్గా హెచ్బిఏవన్సి అనేది మన బ్లడ్లో ఉండే గ్లూకోజ్ మాత్రమే సూచిస్తుంది. దీనివల్ల మనం ఏమనుకుంటాము, ఓకే తగ్గిందంటే షుగర్ కంట్రోల్లో ఉందని. కానీ హెచ్బిఏవన్సి ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది, బ్లడ్లో తగ్గిన షుగర్ను చూపిస్తుంది. అది ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయింది, ఏమైంది అనేది మనకు తెలియదు. సేమ్ టైము అదర్ పారామీటర్స్ అంటే సి పెప్టైడ్ లెవెల్స్, బ్లడ్ ఇన్సులిన్ లెవెల్స్, ఈ రెండు తెలుసుకోవడం వలన మనము ఇన్సులిన్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. దీనివల్ల మనకేమైంది, ఇన్సులిన్ను పనిచేయడానికి ఎంత రెసిస్టెన్స్ ఉంది, ఎందుకు పనిచేయలేకపోతా ఉందో తెలుసుకుని దాన్ని మనము అనలైజ్ చేసుకోగలిగితే నెక్స్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. దానివలన మన షుగరు బెటర్ కంట్రోల్లోకి ఉంటుంది. సో చాలామందికి హెచ్బిఏవన్సి చూసుకోవడము ఓకే తర్వాత చూద్దాంలే అనుకుంటుంటారు. కానీ బట్ ఎస్ అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి 1 yearకి ఒకసారి మీరు మీ ఇన్సులిన్ లెవెల్స్ అయితేనేమి, సి పెప్టైడ్ లెవెల్స్ అయితేనేమి చూసుకొని వాటితో ఇన్సులిన్ రెసిస్టెన్స్ చెక్ చేసుకుంటే యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ బెటర్ కంట్రోల్ అండ్ డయాబెటీస్.